గవర్నమెంట్ చూడండి గుకేష్ విషయంలో అతను ఒక విజయం సాధించిన తర్వాత అతనికి 10 కోట్లు ఇవ్వడం 20 కోట్లు ఇవ్వడం లేదా స్థలం ఇవ్వడం పొలం ఇవ్వడం ఇలా ఇస్తున్నారండి. ముందే గుర్తించట్లేదండి గవర్నమెంట్. అదే చాలా బాధగా ఉంది. స్పాన్సర్ చేయట్లేదు. ఎందుకు గవర్నమెంట్కి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో అర్థం అవట్లేదు మేడం. మనకి నార్మల్గా క్రికెట్కి ఉన్నంత క్రేజీనెస్ దాని మీద వచ్చేంత ఇన్వెస్టర్స్ మిగిలిన స్పోర్ట్స్ మీద రావట్లేదు. ఇప్పుడు సింధు గారు సక్సెస్ అయిన తర్వాత ఆ స్పోర్ట్కి కొంచెం పెరుగుతుంది ఇంట్రెస్ట్. ఇప్పుడు కబడ్డీని కూడా చాలా టైం పట్టింది. కబడ్డీకి కూడా ఒక గుర్తింపు రావడానికి, ఇన్వెస్టర్స్ ముందుకు రావడానికి. ఫుట్బాల్ కూడా బాగా చూస్తారు. ఇప్పుడు వస్తున్నాయి అవన్నీ. అది ఎప్పుడో స్టార్ట్ అయినా మన తెలుగు వాళ్ళు సక్సెస్ అయినా కూడా ఎవరికి గుర్తింపు అనేది ప్రత్యేకంగా లేదు. ఇప్పుడు ఈ 20 lakhs లో మీ డబ్బులు ఎంత ఖర్చు పెట్టినారు పర్సనల్ గా? నాకు ఒక 5 to 10% వరకు స్పాన్సర్స్ వచ్చారండి. 5 to 10% అంటే ఇప్పుడు 20 lakhs లో 2 lakhs అండి. 2 lakhs కాదు, ఒక 5-6 lakhs వరకు వచ్చింది. మిగిలిందంతా మేము లోన్ తీసుకుని 14 లక్షలు మీ సొంతమే. మా హస్బెండ్ మేము లోన్ తీసుకుని మొత్తం గోల్డ్ ఏమున్నా మొత్తం A to Z మొత్తం బ్యాంక్ లోకి వెళ్ళిపోయినాయి గోల్డ్ అంతా. సో ఇప్పటి వరకు చేసిన స్విమ్స్ అన్ని కూడా నా పర్సనల్ గా నేనే ఇన్వెస్ట్ చేసుకున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కలుసుకోండి మేడం మీరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకరు దీన్ని ఇలాంటివి ఎంకరేజ్ చేస్తారు, లోకేష్ గారు ఎంకరేజ్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా మీరు కలుసుకోండి. యాక్చువల్గా నేను ఇప్పుడు వరకు చేసిందంతా కూడా తెలంగాణలో ఉండి చేయటం వల్ల ఇక్కడ కూడా అసలు కనీసము సీఎం గారిని కలవడానికి కూడా నాకు ప్రాపర్ లింక్ దొరకట్లేదు. నేను అడిగాను చాలా మందిని, నాకు కొంచెం అపాయింట్మెంట్ అరేంజ్ చేసి పెట్టాను. ఈవెన్ వాళ్ళ సెక్రటరీ కూడా నేను మెయిల్ పెట్టాను సీఎం గారికి. సెక్రటరీకి వెళ్ళిపోయి ఇలా చెప్తే అండి మీకు రోజు టైట్ ఇస్తారు డెఫినెట్ గా. సో అక్కడ కూడా నాకు ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. రామ్ సేతు చేశాను, ఇవన్నీ చేశాను, బట్ ప్రాపర్ అచీవ్మెంట్స్ కి నా ప్రాపర్ గుర్తింపు అనేది రావట్లేదు. మీరు పవన్ కళ్యాణ్ గురించి విన్నారండి? మీరు వెళ్ళాను, కలవటానికి వెళ్ళాము, బట్ అప్లికేషన్ ఇచ్చి చాలా రిక్వెస్ట్ చేశాను వాళ్ళని. అంటే బయటనే జన ఏదో పెట్టారు కదా, ప్రజలు కలుసుకునే ప్రజావాణి పెట్టారు కదా, దాంట్లోకి వెళ్ళి నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఈవెంట్ ముందే. సో ఆయన ఒకసారి కలవాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని. అంటే ఒక చిన్న ఆశ, కొంచెము రిక్వెస్ట్ చేసాము, ఇవ్వండి అందించండి అని. మీరు చేసుకోండి మేము చూస్తాము అన్నారు. మోస్ట్లీ అందు ఉండకపోవచ్చు. ఈవెన్ సీఎం చంద్రబాబు గారిని కూడా కలవడానికి వెళ్ళాము. ఇంకా మా ముందు నుంచే వెళ్ళిపోయారు, కలవడానికి అవ్వలేదు. వాళ్ళ పిఏకి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చేసి ఇంకా వెనక్కి వచ్చేసాము. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా మాకు అవకాశం దొరకట్లా కలవటానికి. నేను ఒక ప్లాన్ చెప్తాను మేడం, చెప్తే డెఫినెట్ గా వాళ్ళకి మీరు వాళ్ళని పట్టుకుంటే మీరు మిమ్మల్ని తీసుకెళ్తారండి. వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా పేరు వస్తుంది. విషయం ఏంటంటే మిమ్మల్ని తీసుకెళ్ళినందుకు భలే అమ్మాయి, ఒక మంచి శ్యామల గారు తీసుకొచ్చావు, ఈ విశాఖపట్నం నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉండదండి. అది ఇక్కడ యాక్చువల్లీ స్విమ్ సక్సెస్ అన్నట్టు తెలుసు వాళ్ళందరికీ. అందరూ ట్వీట్ చేశారు. అందరూ ట్వీట్ చేశారు. అదే చాలా హ్యాపీ అనిపించింది. బట్ కలిసే అవకాశం వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాను. ఈవెన్ ఇంతకు ముందు నేను లాస్ట్ ఫిబ్రవరిలో పిఎం నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ టూరిజం క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. బీచ్ లో ఒక ఫోటో పెట్టారు, బీచ్ లో చైర్ వేసుకుని కూర్చున్నట్టు. సో అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను రామ్ సేతు చేసినప్పుడు 13 people నా ముందు, నేను వెళ్ళి క్రాస్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి సంవత్సరము 50 to 100 people వెళ్తున్నారు. సో అవేర్నెస్ పెరిగింది కదా. అదే విధంగా లక్షద్వీప్ లో కూడా అదర్ స్విమ్మర్స్ అట్రాక్ట్ అవుతారు అన్నట్టు వెళ్ళి స్విమ్ చేశాను సక్సెస్ఫుల్ గా. బట్ చాలా ట్రై చేశాను నరేంద్ర మోడీ గారిని కలవటానికి, అది కూడా నాకు అవకాశం. నిజంగా మరి ఏంటంటే భవిష్యత్తులో మీరు ఏం చేద్దామని, అంటే మీరు ఒక విజయాన్ని సాధించారు అంటే మీ సక్సెస్ పర్సనల్ గా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది ప్రజలకు ఎలాగా, అంటే స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? మీ భవిష్యత్ ప్రణాళిక ఏమున్నాయంటారు? నాకు అకాడమీ స్టార్ట్ చేయాలని ఉంది నా పేరు మీద. అది అంటే శ్యామల స్విమ్మింగ్ అకాడమీ, గోలీ శ్యామల స్విమ్మింగ్ అకాడమీ, గోలీ శ్యామల స్విమ్మింగ్ అకాడమీ, GSS గోలీ శ్యామల స్విమ్మింగ్ అకాడమీ, GSSA అండి. నేనే చెప్పేస్తాను మీకు, GSSA. సో అంటే నా పేరు అందరికీ తెలుస్తుంది వరల్డ్ లో కూడా, స్విమ్మర్స్ అందరికీ కూడా. ఎందుకంటే చాలా లేట్ ఏజ్ లో స్టార్ట్ చేసి యూటర్న్ తీసుకుని హెల్త్ అండ్ ఏజ్ ని వెనక్కి లాగుతున్నా నేను. సో ఒక ప్రాపర్ వేలో రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుని పిల్లల దగ్గర స్పెండ్ చేసే టైం
చాలా మందికి. అవును. బట్ నేను న్యూగా నా లైఫ్ స్టార్ట్ చేశాను. అయితే పిల్లలు ఇప్పుడు ఏ విధంగా మరి తల్లిదండ్రులకి పిల్లలకి ఎలా ఉపయోగపడదాం అనుకుంటున్నారు? భవిష్యత్ ప్రణాళిక ఒక అకాడమీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా అండి నాకు ఉన్న నాలెడ్జ్ని నేను నెక్స్ట్ జనరేషన్కి షేర్ చేసి ఒలింపిక్స్కి వెళ్ళే రేంజ్లో ఇప్పుడు స్విమ్మింగ్కి కూడా మంచి ఆదరణ దొరుకుతుంది ఒలింపిక్స్. గుర్తింపు కూడా వస్తుందండి. సో నా అకాడమీ నుంచి పిల్లల్ని పంపించాలి, అది నాకు ఒక డ్రీమ్ గోల్ స్టార్ట్ అయింది. అండ్ మనకి కోస్టల్ లైన్ స్టార్ట్ అయింది. ఒక అసోసియేషన్ ఓపెన్ వాటర్ మీద ఆంధ్రలో కూడా ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి ఓపెన్ వాటర్ ని కూడా కొంచెం డెవలప్ చేయడానికి నా వంతు సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వచ్చారనుకోండి, వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయంటే సముద్రంలో కానీ ఇలా కృష్ణా నదిలో కానీ గోదావరి నదిలో కానీ ఇలాగా స్విమ్మింగ్ చేయడం వలన వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అన్న? లేదండి, యాక్చువల్లీ మనకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవుతాయి. వాటర్ థెరపీ, మనము స్విమ్మింగ్ ని స్పోర్ట్ లాగా చూడొద్దు, ఒక థెరపీ లాగా చూడొచ్చు. ఎందుకంటే వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. ఈవెన్ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నా కూడా స్విమ్మింగ్ లో క్యూర్ అవుతాయి. ఎందుకంటే నేను సమ్మర్ క్యాంప్ లో జాయిన్ అయ్యాను కదా, దాని తర్వాత పుల్లెల గోపీచంద్ దగ్గర రన్ చేసేవారు మా కోచ్ జాన్ సిద్దిక్ గారు. జాయింట్ స్పోర్ట్స్ లోనే అంత దూరం వెళ్ళి వచ్చే ఒక రోజు ఇంట్లోనే ఉయ్యాల కూర్చొని ఊగుతున్నప్పుడు తెగి స్ట్రైట్ పడటం వల్ల బ్యాక్ ని బాల్ కి క్రాక్ వచ్చింది. ఎంత చాలా స్ట్రగుల్ అయ్యి టాబ్లెట్స్ చాలా ఇచ్చారు డాక్టర్, బట్ అవేమీ వాడలేదు. ఒక 2 months చాలా పెయిన్ అనుభవించాను, బట్ స్లోగా క్యూర్ అయింది. సో బోన్ ఫ్రాక్చర్స్ కూడా స్విమ్మింగ్ లో ప్రాపర్ వేలో వెళ్ళాలి. అంటే మనం ఏదో దిగామా చేసామా కాదు. సో ఒక ప్రాపర్ వేలో ఒక ఎక్స్పర్ట్స్ గైడెన్స్ లో చేస్తే కనుక డెఫినెట్లీ ఎలాంటిదైనా కూడా అది మనకి వాటర్ అనేది చాలా సపోర్ట్ చేస్తుందండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది పిల్లలండి ఇది హాలిడేస్ లో ఏదో ఒక నది దగ్గరికి వెళ్ళటం లేదంటే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయి మునిగిపోతుంటారండి. చాలా దారుణం. ఫ్రెండ్స్ అందరికి 3-4 ఫ్రెండ్స్ మునిగిపోయారు. అసలు ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తారు? దీనికి నేను చాలా బాధ అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ కుర్రోళ్ళు, డిగ్రీ చదువుకునే వాళ్ళు తల్లిదండ్రులు ఎంత బాధపడతారంటే చాలా బాధాకరంగా. ఇది అంటే కొద్దిగా పూల్లో సమ్మర్ క్యాంపుల్లో జాయిన్ అవుతారు, బేసిక్ లెవెల్లో కొంచెం స్విమ్మింగ్ వస్తుంది, అదే విధంగా అక్కడ కూడా చేయొచ్చు అనుకుంటారు. ఈవెన్ అదొక్కటే కాదండి, అంటే పోనీ వాళ్ళు స్విమ్మింగ్ చేయడంలో మునిగిపోయారు అనుకోవచ్చు. ఈవెన్ స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా ఫోటోలు పిచ్చి రీల్స్ పిచ్చిలో పడి రాళ్ల మీద నిలబడటము, ఈ వీటిలో పడి వెనక ఎంత స్ట్రాంగ్ గా వేవ్స్ వస్తున్నాయి అనేది చూసుకోవట్లేదు. అది క్రియేట్ చేసే ఆ బ్యూటీలో మంచి రీల్ వస్తుందని ఆలోచిస్తున్నారు. కానీ ఒక్కసారి మనం అదుపు తప్పితే ఎంత డేంజర్ సిచ్యుయేషన్ లో పడిపోతాం అనేది అర్థం కావట్లేదు. సో నేను జనానికి అదే చెప్తున్నాను, దయచేసి ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి. ఓకే, రీల్స్ తీసుకోవడం తప్పనట్లేదు, తీసుకోవచ్చు, కానీ మనం నేల మీద పడిపోతే మనకు ఒక ఆధారం దొరుకుతుంది, బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాటర్ లో పడితే మనకి క్షణాలండి, రెప్పపట్టులో పోతుంది ప్రాణం. ఎంత మనకి హెల్ప్ చేస్తుందో అంత డేంజర్ సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ స్విమ్మింగ్ వచ్చిందని వాటర్లో దిగాలి అనుకుంటే కనుక ఒడ్డున ఒకరిని పెట్టుకోండి అబ్జర్వ్ చేయడానికి. అట్లీస్ట్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ వస్తే కనుక అలర్ట్ చేసి వేరే వాళ్ళని అలర్ట్ చేసి సేవ్ చేయడానికి ఒక ఆప్షన్ అనేది పెట్టుకోవాలి. మొత్తం అందరూ దిగేసి ఎట్లాంటి ఆప్షన్ లేకుండా వాళ్ళ ప్రాణాలను ఎంత రిస్క్ లో పెట్టుకుంటున్నారు అనేది చాలా ఎక్కువైన ఈ మధ్య కాలంలో. అవునండి, దీన్ని మీరు చెప్పినట్టు అయినా అటువంటి ప్రదేశానికి వెళ్ళకపోవడం మంచిది. వెళ్ళినా కూడా మీరు చెప్పినట్టు అలర్ట్ గా ఉండటం, అక్కడ ఎవరైనా ఎక్స్పర్ట్స్ బీచ్ గార్డ్స్ ని ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ కూడా ఇది ప్రమాదకరమైన ప్లేస్, ఇక్కడ దిగకూడదు అలా పెట్టాలనుకుని బోర్డు యాక్చువల్ గా గవర్నమెంట్ చేయాలనుకున్నంత వరకు చేస్తున్నాయి, కానీ వినట్లేదు వీళ్ళు. ఇప్పుడు కొంత టైం వాళ్ళకి కూడా అక్కడ ఉండే బీచ్ గార్డులు కూడా ఏవో అవసరాలు ఉంటాయి, ఏదో ఒక క్షణంలో అట్లా వెళ్ళిన టైంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. వీళ్ళు మనము జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళకి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. కానీ ప్రతిసారి మనము వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేము, ఎందుకంటే క్షణంలో జరిగిపోతుంది. వాటర్ చాలా ఫోర్స్ గా లాక్కుంటుంది వెనక్కి సముద్రాల్లో. అది కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇంకా ఎక్కువ. ఎప్పుడైనా మునిగిపోయి రక్షించడం అంటే నేను రీసెంట్ గా కొన్ని రోబోల్లో వచ్చినాయి చూశాను నేను. అది వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ఇదే ఇప్పుడు డ్రోన్ లాగా ఉన్నాయి కదండి, అలాగే వెళ్ళిపోయి దాన్ని అతను క్యాచ్ చేసి లాక్కొస్తున్నాయండి. కొన్ని బీచ్లో చూశాను టెక్నాలజీ. ఎక్కడ బీచ్ లో చూసారు? నేను గోవా బీచ్ ఎక్కడ చూసాను అనమాట, అంటే టీవీలో చూసాను అనమాట. అంటే ఒక డ్రోన్ లాగా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి కరెక్ట్గా మునిగిపోతాడు దగ్గరికి వెళ్ళిపోతుందండి.
వెళ్ళిపోయి పట్టుకుంటాడు, వెంటనే ఇది లాక్కొచ్చేస్తామాట. అంటే ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాని గురించి ఇంకా అంటే లైఫ్ సేవింగ్ మీద కూడా ట్రైనింగ్స్ మీద అవేర్నెస్ పెరుగుతోంది. డెఫినెట్లీ అంటే మనకి చాలా హెల్ప్ చేయడానికి అలాంటి నాలెడ్జబుల్ పర్సన్స్ ముందుకు వచ్చి ఇట్లాంటి చేయటం అనేది హ్యాపీ థింగ్ అండి. అవునండి. ఏదేమైనా చక్కగా మీరు ఫ్యూచర్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు కూడా సహాయం చేయాలి. మీరు GSSA గోలి శ్యామల స్విమ్మింగ్ అకాడమీ పెట్టాలి. 10 మందికి మన ఈ తెలుగు రాష్ట్రాల వారికి మీరు మొత్తం వీళ్ళకే కాదండి, దేశం మొత్తం ఉన్న అందరికి కూడా మీరు ప్రపంచానికే ఒక అంటే స్ఫూర్తిదాయకం, ఒక ఇన్స్పైరింగ్ మోటివేషనల్ పర్సన్గా మీరు మాట్లాడే విధానం కూడా చాలా బాగుందండి. స్కూల్స్ కాలేజీకి వెళ్ళి మాట్లాడగల శక్తి మీకు ఉంది. ఎందుకంటే ఇప్పుడే కదా సినిమా కూడా తీసానని చెప్పారు మీరు. ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. మరి యొక్క మంచి విషయాలతో మీతో షేర్ చేసుకుందాం. ఇదండి గోలి శ్యామల గారితో జరిగిన ఇంటర్వ్యూ. అలాగే మీరు ఎవరన్నా ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకుంటే మోటివేషన్కి సంబంధించిన విషయం కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేదంటే మీరు బిజినెస్ సంబంధించినటువంటి ఎటువంటి ఇంటర్వ్యూలు మీరు ఇవ్వదలుచుకుంటే మీరు మా నెంబర్కి ఫోన్ చేయండి. 7981512124 ఈ నెంబర్కి చేయండి. తప్పకుండా మీ ఇంటర్వ్యూ కానీ మీతో మాట్లాడడం జరుగుతుంది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం.